మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా కార్యాలయంలో జాతీయ శాఖ పిలుపు మేరకు టిఫిన్ బైఠక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యక్రమంలో జరిగిన సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షులు ఎలమంచిలి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం మాట్లాడుతూ బూత్ స్థాయిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లా అధికార ప్రతినిధి దారా ఇందు భారతి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం బూత్ స్థాయి నాయకులందరూ సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మోసంగి మురళి, చిట్టమల్ల శ్రీను, పార్లమెంట్ కన్వీనర్ ముస్కు శ్రీనివాసరెడ్డి, సీనియర్ నాయకులు క్యాజువల్ శ్యామ్ సుందర్ శర్మ పాల్గొన్నారు. नरेंद्र मोदी नायकत्व वर्धिल्लाली। भारत माता की जय। भारत माता की जय। बीजेपी जिंदाबाद। बीजेपी जिंदाबाद। नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाली। जेपी नड्डा गारी नायकत्व वर्धिल्लाली। नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाली। किशन रेड्डी गारी नायकत्व वर्धिल्लाली। किशन रेड्डी गारी नायकत्व वर्धिल्लाली। भारत माता की जय। भारत माता की जय। నేనే ఇచ్చిన నీకే అందరికి ఇచ్చినావు. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఈరోజు భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో జెండాని ఎగరవేయడం జరిగింది. ఆ శుభ సందర్భంగా అలాగే ఆవిర్భావ దినోత్సవ సందర్భంగానే టిఫిన్ బయోటెక్ అనే కార్యక్రమాన్ని నేషనల్ పార్టీ పిలుపు మేరకు, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు వివిధ బూత్లో ఉన్న నాయకులందరితో కలిసి జిల్లా అధ్యక్షుల వారు పార్లమెంట్ కన్వీనర్తో పాటు టిఫిన్ బయోటెక్ కార్యక్రమాన్ని అలవర్చుకోవడం జరిగింది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను మనం ముందుకు ఎట్లా పోవాలి, సంస్థాగత నిర్మాణం పైన చర్చించుకుంటూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసుకుంటూ ముందటికి పోవడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఉన్నటువంటి ప్రధానమంత్రి దేశాన్ని, వివిధ దేశాలన్నింటినీ కూడా భారతదేశం వైపు చూస్తున్న దిశలో మనం ముందడుగు వేయాలని, ఇంకా ముందుకు పోవాలంటే మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలని, మన కేంద్రం చేసినటువంటి పథకాలన్నీ ప్రతి గడపకు చేర్చాలని ఈ టిఫిన్ బయోటెక్లో అందరం కలిసి సంస్థాగత నిర్మాణంపై చర్చించుకోవడం జరిగింది. ఇదే స్ఫూర్తితోని అందరు అడుగులు ఆ దిశగానే పడాలని, మళ్ళీ ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ రావడానికి ప్రతి ఒక్కరం ప్రయత్నం చేయాలి, కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. జై హింద్, జై భారత్. ఈరోజు మాన్కోట జిల్లా పార్టీ ఆఫీసులో బీజేపీ 44వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈ రోజున టిఫిన్ బైఠక్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మన కార్యకర్తలందరికీ, బీజేపీ మానుకోట జిల్లా కార్యకర్తలందరికీ ఒకటే విన్నపం. మీ అందరికీ భరోసాగా మానుకోట జిల్లా పూర్తి నాయకత్వం మీ వెనకాల ఉంటుంది. అలాగే ప్రతి బూత్లోనూ 50% ఓట్లు దాటేలాగా చేయాల్సిన పూచి మీ పైన ఉంది.